ఓం నమ శివాయ. నా పేరు అర్చన. మేమందరం సంగం గ్రామం నుంచి వచ్చినాము. నేను మా ఫ్రెండ్స్ తోటి ఇక్కడ కలిసి వచ్చిన. ఈ టెంపుల్ గురించి నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. వెరైటీ టైప్ ఆఫ్ శివలింగాలు ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి చూసే టెంపుల్స్ అన్ని మనం ఇక్కడ ఈ ఒక్క టెంపుల్నే చూడొచ్చు. అన్ని లింగాలు చాలా బాగున్నాయి. ఇంత చిన్నప్పుడే నేను అన్ని జ్యోతిర్లింగాలను చూసిన అంటే నాకు ఎంత పుణ్యం చేసి ఉంటాడు ఆ దేవుడు చూడడానికి. ఇక్కడ అభిషేకం చేసే విధానం కూడా ఇంకా చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఇంతటి దర్శన భాగ్యం కలిగించిన శ్రీశంకర గురుజీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. మేమందరం హైదరాబాద్కి వెళ్ళి వచ్చామండి పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కు. మేము అన్ని లింగాలు దర్శించుకున్నామండి. మాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ గోశాల కూడా ఉన్నది, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ యాత్రలకు ఇక్కడకు మనం వెళ్ళని అవసరం లేదు, ఇక్కడే అన్ని లింగాలు ఇక్కడనే దర్శించుకోవచ్చు అండి. మాకు చాలా మంచిగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు జ్యోతి. మేము గోసుకొండ నుంచి వచ్చినాం. బొట్టు పెట్టే విధానం, గోశాల అవన్నీ చాలా బాగున్నాయి. 12 జ్యోతిర్లింగాలు వేరు వేరు ప్రదేశాలలో ఉంటాయి. ఇక్కడ అన్ని 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉండడంతో మేము ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. అభిషేకం కూడా చాలా మంచిగా చేసినాం. చాలా బాగుంది ఇక్కడ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. చౌటుప్పల్ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడికి వచ్చి జ్యోతిర్లింగాలు దర్శించుకున్నాము. చాలా బాగుంది. ప్లస్ జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసిన 12 జ్యోతిర్లింగాలకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ గోశాల బాగుంది. సాయంత్రం గంగా హారతి ఉంటదండి. గంగా హారతి మన సౌత్ లో ఎక్కడ జరగదు, దేవాలయంలో మాత్రమే గంగా హారతి పెట్టారు. ఇక్కడ వచ్చినాక చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి నమస్కారం. నా పేరు స్వాతి. జనగాం నుంచి వచ్చినాం. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే 12 రాష్ట్రాలకు పోవాలి కదా. పోకుండా ఒకే దగ్గర ఇక్కడ చౌటుప్పల్లో ఉండడం, మాకు దగ్గరలో ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అభిషేకం చేయడం చాలా బాగున్నాయి. బొట్టు పెట్టే విధానం గాని, కాలు కడుక్కునే విధానం గాని, గోశాల ఇక్కడ అన్ని చాలా నచ్చినాయి. మీరు కూడా చూడడానికి రండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమో పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు స్వాతి. ఇక్కడ బొట్టు పెట్టే విధానం కానీ, అభిషేకం చేసే విధానం కానీ చాలా బాగుంది. మనం 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. కానీ ఇక్కడ చౌటుప్పల్లో ఒకే దగ్గర అన్ని 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు. ఇక్కడ సాయంత్రం ప్రతిరోజు గంగా హారతి ఇస్తారు. అది కూడా 7కి. కాశీలో ఏ విధంగా ఇస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తారు. మీరు అక్కడ చూడకుండా ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ మేము వచ్చాము, చాలా బాగుంది, దర్శించుకున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు రమ్యశ్రీ. మేము చాలా బాగా నచ్చి ఎగ్జైటింగ్ తో వచ్చాము, ఎలా ఉంటుంది చూద్దామని. ఇక్కడ బొట్టు పెట్టే విధానం కానీ, కాలు గడిగే విధానం కానీ, అభిషేకం అన్ని చాలా బాగున్నాయి. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. కానీ ఇక్కడ చౌటుప్పల్ టెంపుల్లో మాత్రం అన్ని శివలింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. అన్ని శివలింగాలకి అభిషేకం చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే 7కి గంగా హారతి ఇస్తారు. స్పెషల్ కాశీలో ఏ విధంగా అయితే ఇస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తారు. మేము వచ్చి దర్శించుకున్నాం, మీరు కూడా రండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు కళ్యాణి. మేము యాదగిరిగుట్ట నుంచి వచ్చాము. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక చాలా బాగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాలు వేరే వేరే స్టేట్ లోకి వెళ్ళి మనం చూడలేం కదా.
మన మధ్యతరగతి వాళ్ళకి అది అసంభవం కదా. సో ఇక్కడ అన్ని జ్యోతిలింగాలు చూసాం, బాగా అనిపించింది టెంపుల్. అక్కడ ఫస్ట్ బొట్టు పెట్టుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం బాగా అనిపించింది. ఇక్కడ 12 జ్యోతిలింగాలకు అభిషేకం చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఇంకా మనం వేరే జ్యోతిలింగం దగ్గర వస్తే ఒక్క జ్యోతిలింగంకి మనం టోకెన్ తీసుకొని మరి అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీగానే ఏ టికెట్ లేకుండా ఏ టోకెన్ లేకుండా ఫ్రీగానే అన్ని జ్యోతిలింగాలకు అభిషేకం చేయడం జరిగింది. చాలా బాగుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి ఇక్కడ గంగాహారతి ఇస్తారంటండి. వాళ్ళందరూ వచ్చి చూస్తే బాగుంటుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నల్గొండ జిల్లా నుంచి వచ్చినాం. మేము ఇన్స్టాలో చూసి మంచిగా అనిపించి వచ్చినాం. స్టార్టింగ్ లో మంచిగా ఉంది, బొట్టు పెట్టే విధానం, కాలుగా అడిగే విధానం అన్ని మంచిగా ఉన్నాయి. లోపలికి వచ్చినాం, 12 జ్యోతిర్లింగాల దర్శనానికి వచ్చినాం. మంచిగా అనిపించింది మాకైతే. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. పుణ్యక్షేత్రంలో చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలకు వెళ్ళాలంటే అన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, కానీ మేము ఇక్కడ ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది మాకు. అభిషేకానికి గాని దర్శనానికి గాని ఎలాంటి ఖర్చు కనుక లేదు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఈరోజు మా మ్యారేజ్ డే. ఇదే ఫస్ట్ టైం మేము వీడికి రావడము. చాలా సంతోషంగా అనిపించేది. 12 రాష్ట్రాలు తిరిగి చూసిన దానికంటే ఒక్కసారి 12 జ్యోతిర్లింగాలను మేము అభిషేకం చేశాము. చాలా బాగుంది. ఇక్కడ మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. చౌటుపల్లికి దగ్గర శ్రీ పుణ్యలింగేశ్వరం కాడికి వెళ్ళామంటే 12 జ్యోతిలింగాలను మనం దర్శించుకోవచ్చు. నేనైతే ఈ చిన్నతనంలోనే ఈ గుడిని దర్శించుకోవడం నాకు చాలా అదృష్టంగా కలుగుతుంది. ఇవాళ ఏంది సంతోషం అంటే మమ్మీ డాడీ మ్యారేజ్ డే ఇయ్యాల, దానికి ఇంకా హ్యాపీగా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. పుణ్యలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి రావడం ఇది 4వసారి. 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ₹1 ఖర్చు లేకుండా చూడడము చాలా సంతోషం అనిపిస్తున్నది. మరియు మనం ఎక్కడ పోయినా 2, 3 ఒకటే చూడగలుగుతున్నాం. ఇక్కడ ఒకే టైమున ఒకే స్థలంలో 12 జ్యోతిర్లింగాలు అభిషేకం చేసుకోవడము చాలా ధన్యము. అది మేము ఎంతో పుణ్యం చేసుకుంటే ఇటువంటి అనుభవం కలిగింది. ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. హరహర మహాదేవ. ఓం శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అదే నేను మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా పోయి ఏవైతే 12 జ్యోతిర్లింగాలని నేను దర్శించుకున్నాను, ఆ లింగాలు ఇప్పుడు ఒక 15 నిమిషాలలో మొత్తం ఇక్కడ మేము దర్శించుకోగలిగాము. ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఉండటం చాలా గొప్ప విశేషము. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామి దర్శనం చేసుకుని ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కు రావడం జరిగింది. వేరే రాష్ట్రాలకు వెళ్ళి దర్శించుకోవడం అంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాల అభిషేకం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరం మా ఫ్యామిలీ మొత్తం వచ్చి దర్శించుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే చాటు ఉండటం మనకి చాలా అద్భుతమైన దర్శనం భాగ్యం కలుగుతుంది. ఒక్కొక్క జ్యోతిర్లింగం వెళ్ళి చూడాలి అంటే మనం అన్ని జ్యోతిర్లింగాలను చూడలేము. మనకున్న టైం అవ్వచ్చు, కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా ఏర్పాటు చేయటం వల్ల అన్ని జ్యోతిర్లింగాలని మనం దర్శించుకుని, అంటే ఏ జ్యోతిర్లింగాలకు వెళ్ళినా కూడా మనము అభిషేకం చేయలేం, కానీ ఇక్కడ ఆ అవకాశం కలిగించారు వీళ్ళు. కాబట్టి మనం అభిషేకం చేసుకునేందుకు పుణ్యం కూడా మనకి ఆ విధంగా
కలిగించడం తృప్తి కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి మేము వచ్చినందుకు ఇక్కడ ఇలా విధంగా అభిషేకం చేసుకోవడం చాలా ఆనందం, తృప్తికరంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మాది సూర్యాపేట పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి మేము ఇచ్చేసి ఉన్నాము. ఇక్కడ అన్ని శివలింగాలు చూసి మాకు చాలా అనుభూతి కలిగింది. ఎక్కడికి పోయినా, ఏ క్షేత్రానికి పోయినా ప్రతిసారి ప్రతి చోట పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకేసారి అన్ని దర్శనం చేసుకొని దేవుని యొక్క అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. దేవుని దర్శించుకొని మనం పుణ్యప్రదాన్ని కలిగించుకోవచ్చు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు సునీత, వనశ్రీపురం నుంచి వచ్చాను. ఇది రెండవసారి నేను రావడం దర్శనానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనేది హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకు అంటే ఎక్కడెక్కడో ఉన్న జ్యోతిర్లింగాలన్నిటినీ కూడా ఒక చోటనే మనం చూడగలుగుతాము. మనం స్వయంగా కూడా దేవుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఉంటే ఇది చౌటుప్పల్ ప్రదేశంలో ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి అర్చనకి దేనికి కూడా ఎటువంటి టికెట్ తీసుకోవట్లేదు. మనం ఉచితంగానే దేవుడికి సేవ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోవడం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.